చాలా ఆదుర్దగా ఆవేశంగా మహేష్ బాబు అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్టే ఈ శ్రీమంతుడు. ఒక మంచి కథ, ఫుల్ ఫ్లెడ్జ్ కథతో, అంటే ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడున్న సిటీలో మనందరం సెటిల్ అయిన వాళ్ళం కానీ మళ్ళీ మన పల్లెటూరు వెళ్ళాలి, మన ఊరు వెళ్ళాలి, అది దత్తకు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. అది మా డైరెక్టర్ శివ దాన్ని చాలా బాగా చిత్రీకరించాడు. మనసు పెట్టి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎంత టెన్షన్ ఉన్నా. అండ్ అందరినీ ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుని ప్రోడక్ట్లో ఎంత కావాలో అంత రాబట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మై డైరెక్టర్ అండ్ మై కెమెరామ్యాన్. ఈ సినిమాలో చెప్పాలంటే ఇట్స్ ఎ మల్టీ స్టారర్ అండి. అంటే నేను ఒకప్పుడు హీరోగా చేశాను, అలా 7-8 మందో హీరోస్గా చేశారు, 7-8 మందో హీరోయిన్స్ చేశారు, అదర్ దెన్ మన బాబు అండ్ శృతి. సో దాన్ని బట్టి ఈ స్పాన్ చూడండి, సినిమా స్పాన్ ఎంత పెద్ద అనేది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు అందరూ కూడా ఇంకా ఏం చేద్దాం సినిమాకి, ఇంకేం కావాలి, ఇంకా చేస్తే బాగుంటుందని ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి, ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ చేయాలనే తపంతో అందరూ వర్క్ చేశారండి. అండ్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళకి ఐ వుడ్ సే థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ హోల్ షూట్ని. అండ్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు నా ఫేవరెట్, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో రెచ్చిపోవాల్సిందంతా బాబు రెచ్చిపోతాడు, నేను కాదు. ఒకప్పుడు కొంతకాలం క్రితం ఒక హీరో, పెద్ద హీరో, దేవుడు అందమంతా మహేష్ బాబుకి ఇచ్చాడని చెప్పాడు. అందమే కాదండి, ఓర్పు, టాలెంట్, అల్లరి, తుంటరి అన్నీ కలిపి ఇచ్చాడు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ఆంధ్రుడు అందగాడు మన మహేష్ బాబు. అందరితో పాటు నేను అదే చెప్తున్నాను, అటువంటి మహేష్ బాబుకి ఈ సినిమాలో నేను బాబుని. ఇక అంతకంటే ఏం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ గారికి చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తున్న మాట, అది బోర్ కొట్టినా సరే బాగుంటుంది మాట. వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ ఇన్ అవర్ టైమ్స్ అయినా, అలాంటి యాక్టర్తో ఇంత ఎర్లీగా నాకు డైరెక్షన్ చేసే అవకాశం రావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. ఫస్ట్ సినిమా అయినా సరే చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేస్తూ ప్రతి లెవెల్లో నాకు పక్కనే ఉంటూ ఫుల్ సినిమా తీయడానికి, ఇంత బాగా తీయడానికి కోఆపరేట్ చేసిన ప్రొడ్యూసర్స్కి. అండ్ మై ఫ్రెండ్, మై సినిమాటోగ్రఫర్ మది. నాకు మిర్చి నుంచి ఆల్మోస్ట్ నాకు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మది నా పక్కనే ఉన్నాడు. ఆల్మోస్ట్ నా జర్నీ మొత్తం చూసిన మది. స్పెషల్ థ్యాంక్స్ టు మది. అండ్ రామజోగి శాస్త్రి గారు, ఆయనకు స్పెషల్ మెన్షన్. రామజోగి శాస్త్రి గారు నాకు మిర్చిలో ఫుల్ కార్డ్ ఆయన రాశారు, ఈ సినిమాలో కూడా అన్ని పాటలు ఆయన రాశారు. అంటే గొప్ప సౌండ్ ఉన్న కమర్షియల్ వర్డ్స్తో పాటు వచ్చిన సాహితీ విలువలు కూడా ఉన్నా సరే కమర్షియల్గా ఉంటుంది అని చెప్పి చాలా హోంవర్క్ చేసి ఇంత మంచి పాట రావడానికి కారణమైన రామజోగి శాస్త్రి గారికి స్పెషల్ థ్యాంక్స్. జ్యోతిబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ వెళ్ళి కథ చెప్పడానికి కొంచెం భయపడ్డాను, కొంచెం ఫాదర్ క్యారెక్టర్ అన్నప్పుడు. ముందు ఏమంటారు నేను ఇంకా బ్రదర్ లాగే ఉన్నాను కదా, ఫాదర్ ఏంటని చెప్పి అంటారేమో అనుకున్నాను. నాకు కథ చెప్పిన తర్వాత ప్రతి సీన్ విని ఎక్కడో 1-2 సీన్లు చెప్పకుండా దాశాను. ఆయన పసిగట్టి ఏ ఉన్నాయి ఇంకా అని చెప్పి, నేను పర్ఫెక్ట్ ఫాదర్గా ఉంటాను ఈ సినిమాలో, ఆయనకి మీ ఇద్దరం బెస్ట్ అండ్ ఫాదర్లా ఉంటాం అని చెప్పి అన్నారు. బయట ఒక అందమైన సూపర్ స్టార్ కృష్ణ గారికి మహేష్ గారు సన్నిహితి ఎలా ఉంటుందో సినిమాలో కూడా అంత అందంగా ఉన్నారు జ్యోతిబాబు గారు, మహేష్ బాబు గారు. మానిటర్లో చూస్తూ ఎంతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అయ్యి. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హీరోయిన్ శృతి హాసన్. వెరీ ప్రొఫెషనల్, వెరీ టాలెంటెడ్, నాన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ట్రాడినరీ ప్రెజెన్స్ తంది. చాలా ఎంజాయ్ చేసింది నేను. వాళ్ళిద్దరి పేరు ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మహేష్ గారిది, శృతి గారు.
థ్యాంక్ యూ శృతి. కొంచెం కథ గురించి కూడా చెప్పాలి. చిన్న టీజర్లోనే ఒక చిన్న కథ చెప్పే ప్రయత్నం చేశాను. కొంచెం కష్టపడి రాసిన కథే ఇది. అంటే సూపర్ స్టార్ ఇమేజ్కి ఏదో 4 ఫైట్లు 4 పాటలు ఉంటే సరిపోదు, చాలా పెద్ద కాన్వాస్లో కథ రాయాలి వాటితో పాటు అని చెప్పి చాలా హోంవర్క్ చేశాను. వీళ్ళు మహేష్ గారికి చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నారు. బట్ కొంచెం ఆలోచిస్తారేమో అనుకున్నాను, కానీ పాయింట్ విని ఇంత కమర్షియల్గా అసలు అంటే ఇంత పెద్ద పాయింట్ ఇంత కమర్షియల్గా చెప్పొచ్చా, చాలా బాగుంటుందండి అని చెప్పి అన్నారు. అంటే ఇంత మంచి కథని ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ మహేష్ బాబు గారు అనే ప్లాట్ఫామ్ని వాడుకొని నాకు మీకు చూపించడానికి అవకాశం ఇచ్చిన మహేష్ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. కొరిటాల శివ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలాగ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే ఏదో ఒక కొత్తగా ఉంటుంది, చాలా బాగా తీస్తాడు ఆయన. సాంగ్స్ ఆల్రెడీ విన్నాం, దేవి ఎరగదీస్తాడు, స్టేజ్ మీద కూడా ఎరగదీశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహేష్ బాబు గారితో 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీయాలని ఉన్నాను. డెఫినెట్గా నెక్స్ట్ మంచి కథ రెడీ అవుతుంది, ఆయనకు నచ్చే కథను చెప్పి చాలా పెద్ద సినిమా తీస్తాను. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ నవీన్ గారికి వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద థ్యాంక్స్, వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ టు మదీ సార్, థ్యాంక్ యూ టు ఆల్ ద వండర్ఫుల్ యాక్టర్స్. థ్యాంక్ యూ డిఎస్పి ఫర్ రాకింగ్ మ్యూజిక్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ శివ సార్. ఇది ఐ నో ఇది మన కెరియర్లో ఒక మెమరబుల్ అండ్ మంచి క్యారెక్టర్, అందుకు ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మహేష్ సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ అమేజింగ్ కో స్టార్స్, చాలా టాలెంటెడ్, హ్యాండ్సమ్, ఎవ్రీబడి నోస్, బట్ సచ్ అ డౌన్ టు అర్త్ వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అన్ని టీమ్కి పెద్ద థ్యాంక్స్. రియలీ ఆనర్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమా చూసి ట్రైలర్ చూసిన తర్వాత నేను 2 సైకిల్ కొన్నానమ్మా. నేను కొంచెం ప్రాక్టీస్ చేసి తోలేను, కానీ నేను కొంచెం రఫ్ కొన్నాను. మా చిన్నాడు మాత్రం అలా స్మూత్గా అందంగా కనపడ్డాడమ్మా. అదేం టెక్నికో మీకే తెలుసు. మా చిన్నాడికి శ్రీమంతుడు సినిమా చేయటం, ఫినిష్ చేయటం ఊరినే కాదమ్మా. ఈ పెద్దవాడు ఒకటే చెప్తున్నాడు, మీకు 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 అక్కడున్న మీ అందరికీ రిలీజ్ అయిన తర్వాత దిమ్మ తిరిగిపోద్ది, కలెక్షన్స్ బద్దలైపోతాయి. అది పెద్దవాడు చెప్తూ మీకు నమస్కారం చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అన్నయ్య వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ ఫంక్షన్ ఇవాళ డిఎస్పిది. ఇందాక పర్ఫార్మెన్స్ ఇరక్కొట్టేశాడు, మా ఆడియో ఇరక్కొట్టేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి. దేవి అంటే నాకు ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా ఇష్టం. దేవి ఎనర్జీ చాలా ఇష్టం. దేవి సినిమా చూస్తున్నప్పుడు మాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఐ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఈ ఆడియోలో జాగో జాగో అనే పాట నాకు తెలిసి నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్గా నిలిచించిపోతుంది. థ్యాంక్ యూ అగైన్ దేవి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డైరెక్టర్ శివ గారు, ఆయన నాకు తెలిసి ఒక ఎక్స్ట్రాడినరీ రైటర్. థ్యాంక్ యూ సార్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ ఫర్ అస్. తర్వాత ఈ సినిమా ఒప్పుకున్నందుకు జగపతి బాబు గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ముందు చేస్తారో లేదో మాకు డౌట్ ఉంది, బట్ నేను శివ గారు ఆయనకి స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. రేపు సినిమా చూస్తే ఆయన తప్ప ఈ క్యారెక్టర్కి ఇంకెవరు పర్ఫెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే రాజేంద్ర ప్రసాద్ గారు, సుకన్య గారు, తులసి గారు, రాహుల్ అండ్ ఇంకా చాలామంది ఉన్నారు మా సినిమాలో ఆర్టిస్ట్. సొంత ఫ్యామిలీ మెంబర్స్తో పనిచేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, ఐ హ్యాడ్ అ గ్రేట్ టైం. నేను కమల్ హాసన్ గారి పెద్ద ఫ్యాన్. ఆయన కూతురుతో పనిచేస్తానని ఎప్పుడు అనుకోలేదు.
అండ్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. శృతి ఒక టెరిఫిక్ పర్ఫార్మర్, టెరిఫిక్ డాన్సర్, టెరిఫిక్ సింగర్, చాలా టాలెంటెడ్ ఉంది ఆ అమ్మాయికి. మా సినిమాలో బాగా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శృతి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, వాళ్ళది ఫస్ట్ ఫిల్మ్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పెద్ద ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాకు సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఇక మీ అందరూ ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటారు. లాస్ట్ టైం డిసప్పాయింట్ చేశాను, దాంట్లో నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి. ఈసారి నా పుట్టినరోజుకి ఒక చాలా పెద్ద పుట్టినరోజు కానుకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. They shot with me more than nearly 300 days. After 250 days, I really got frustrated. Now I was like, Raj, I want to say, I didn't tell him, but I was like, Raj, now it's enough. We'll watch the film. Whatever it's done, just show it.